வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்செய்யார் செந்திரைஞ்சி அங்கப்பரை கொண்டவாத்தை அணிபுதவை பைங்கமல தண்டெறியல் பட்டர்பிரான் கோதை சொன்ன செங்க தமிழ்மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரைத்தோள் செங்கண் திருமுகத்து செல்வ திருமாலால் ఇంగుం తిరువరల్ పెత్తు ఎన్బొరువరెంబావాయ్. గోదామాత ఈ పాసురాన్ని ఫలశ్రుతి పాసురంగా చెప్తూ స్వామివారితో ఇలా చెప్తున్నారు. స్వామి, ఓడలతో కూడిన సాగరాన్ని మదించిన ఓ మాధవ, కేశవ అంటూ చంద్రుని పోలిన దివ్య వర్చస్సు కలిగిన స్వామి, మేమంతా దివ్య ఆభరణాలు ధరించి మీ దగ్గరకు వచ్చాము స్వామి. ఆనాడు మీరు గోకులంలో పర అనే వాయిద్యాన్ని ఇచ్చారు కదా, ఎంతో సంతోషించారు. అట్టి ఫలితాన్ని ఇచ్చేటటువంటిది ఈ జగత్తుకే మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో కూడా ఉంది స్వామి. మా తండ్రి గారైన శ్రీ విష్ణుచిత్తుల వారు చల్లని తామర పూలు ధరించినటువంటి వారు. మా స్వాదాచార్యుల సంబంధం. గోదా అయిన నేను చెప్తున్నాను స్వామి అంటూ స్వామివారితో ఇలా చెప్తున్నారు. ఎవరైతే ఈ 30 తమిళ పాసురాలను క్రమం తప్పకుండా పాసురాలు పాడుతారో వారందరూ ఈ భూలోకంలో తిరుగులేని సంపదలు పొంది పరలోకంలో కూడా మోక్ష సంపదను కూడా పొందుతారు అని చెప్తున్నారు గోదామాత. ఎంతో గొప్ప పరమార్థం ఉండే విధంగా ఎవరైతే స్వామివారి శ్రీచరణాలను మనసా వాచా కర్మణ పట్టుకుంటారో ఈ సంసార సాగరాన్ని ఈజీగా దాటవచ్చు అనే అర్థం వచ్చే విధంగా ఎంతో గొప్పగా చెప్పారు గోదామాత.